వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి పర్సనల్ మెంటర్షిప్ కావాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్ ద్వారా అయితే సంప్రదించవచ్చు. మరి కీలక అప్డేట్ ఏంటంటే మనకు ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి ఒక కీలక అప్డేట్ అయితే ప్రభుత్వం మనకు తెలియజేయడం జరిగింది. మరి ఫీజు రీఎంబర్స్మెంట్కి గతంలో వాళ్ళ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఆయా కాలేజీకి ఫీజు రీఎంబర్స్మెంట్ అమౌంట్ అయితే ప్రభుత్వం రిలీజ్ చేసేది. మరి ఇప్పుడు మారిన నిబంధన ప్రకారం స్టూడెంట్ యొక్క ఖాతాకు మాత్రమే ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది బదిలీ చేయబడుతుంది. విద్యార్థి ఖాతాకు బదిలీ అయిన తర్వాత దానికి కాలేజీలో చెల్లించే విధంగా నిబంధనలు కూడా వాళ్ళు ఇచ్చిన జీవోలో పొందుపరచడం జరిగింది. మరి అదే కాకుండా విద్యార్థుల దగ్గర అడ్మిషన్ టైంలో ఎలాంటి ఫీజు వసూలు చేయకూడదని కూడా ప్రభుత్వం నిబంధనలో పేర్కొంది. మరి హైకోర్టు యొక్క జడ్జిమెంట్ ప్రకారం విద్యార్థి దగ్గర ముందే వసూలు చేసుకుని తర్వాత స్కాలర్షిప్ వచ్చినప్పుడు కాలేజీ తీసుకోవాలని గతంలో జడ్జిమెంట్ ఉండేది. దీన్ని ఆసరా చేసుకుని చాలా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ మరి దీనిపై ప్రభుత్వం ఇచ్చిన జీవోపై కూడా మళ్ళీ వాళ్ళు మనకు దానికోసం స్టే వేయడం జరిగింది. మరి మే 4th దీని మీద ఫైనల్ డిసిజన్ అయితే రావడం జరుగుతుంది. మరి ప్రభుత్వం విధించిన నిబంధన ప్రకారం విద్యార్థులకు ఎలాంటి ఫీజు కౌన్సిలింగ్ టైంలో వసూలు చేయకుండా ఫీజు రీఎంబర్స్మెంట్ వారికి శాంక్షన్ అయిన తర్వాత వారికి కాలేజీల్లో చెల్లించే ఏదైతే నిబంధన ప్రభుత్వం జీవో రూపంలో ఇచ్చిందో దాన్ని అమలుపరచాలని మెజారిటీ పేరెంట్స్, స్టూడెంట్స్ మరియు కోరడం జరుగుతుంది. ఆ దిశగా నిర్ణయం ఉండబోతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.